హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీ జీవితపు కోణంలో మీరు ఆలోచించినప్పుడు మీరు కరెక్ట్ అని అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎంతవరకు మీరు కరెక్ట్గా ఉన్నారు. ఇప్పటి వరకు మీ వయసులో వారు ఎంతో సాధించారు, మీరు ఏమి సాధించారు? వారితో పోల్చుకున్నప్పుడు మీరు ఏది సాధించినది ఏమీ లేదు. కానీ మీరు అంటారు, నాకు ఎప్పుడు ఏవో సమస్యలు నన్ను ముందుకు పోనివ్వడం లేదని. మరి వారికి అదృష్టం తోడుందని మీరు అతనిలో అదృష్టాన్ని చూస్తున్నారు. అదృష్టాన్ని నమ్ముకొని పైకి రాలేదు, కేవలం తనను తాను నమ్ముకొని పైకొచ్చాడు. ఎస్, మీకు నమ్మకం లేనప్పుడే మీరు ఇలా నిరాశించిపోతారు. అదృష్టం, జాతకాలు కలిసి రావడం అంటూ ఏవి ఉండవు. మన ఆలోచనల్లో మార్పు రావాలి. మీరు ఇక నుండి ఇలా ఆలోచించండి, ఇప్పటి వరకు నిరాశించిపోయింది చాలు, ఇకనైనా చెప్పండి. నేను సంపూర్ణంగా డబ్బు సంపాదన కూడి ఉందన్న ఈ అనంత విశ్వంలో ఉన్న సంపద పరంపరం నా వైపుకి ఒక ప్రవాహంలా వస్తుంది. వాటన్నిటినీ అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తదస్తు తదస్తు తదస్తు. ఈ ఒక్క విషయం చాలు మీ జీవితాన్ని మార్చడానికి. పదే పదే చెప్పండి, అనుభూతి చెందండి. మీరు ఈ ప్రపంచంలో తిరుగులేని రారాజుల అందరూ మీ వైపు తల ఎత్తుకొని చూసేలా జీవించండి. మీరు ఎప్పుడైతే అలా జీవిస్తారో అప్పుడు మీ సంతోషాన్ని జీవితం మీరు గడుపుతారు. మీరు ఏదో ఒక పని చెయ్యాలనుకుంటే ముందు మీరు ఫస్ట్ చేసేయండి. నాకు అది లేదు, ఇది లేదు, సమస్యలతో బాధపడకండి. మీకు ఏది ఉన్నా లేకపోయినా మీరు మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. పక్కనున్న గురించి మీరు ఆలోచించవద్దు. వాడికి అదృష్టం బాగుంది, వానికి అది బాగుంది కాదు. ప్రతి ఒక్కరు కష్టపడి పైకొస్తారు. మీరు కూడా అదే విధంగా చేయండి. ఎంతవరకు మీరు కరెక్ట్గా ఉన్నారో మరొకసారి మీరు ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి. మిమ్మల్ని మీకు క్వశ్చన్ వేసుకోండి. ఆ ఇన్నర్ మైండ్కి సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మీకు చెప్పగలుగుతుంది. ఎప్పుడైతే మనం కరెక్ట్ ఉన్నామా లేదా ఒక్కసారి చెక్ చేసుకున్నప్పుడే మనము ఏందో అర్థమైపోతుంది. మనం ఏంటో మనకు తెలిసినప్పుడు మన మనకంటూ ఒక లైఫ్ ఉందని, మనం జీవితంలో ఎదుగుతామా లేదా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ ఇన్నర్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ అన్నీ మీకు కలిపి చెప్తాయి. ఒకవేళ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి నిజాయితీగా మీరు ఒకసారి నమ్మి ఈ పని స్టార్ట్ చేయండి. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.